హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి, చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ సొరకాయ వచ్చి చాలా లేతగా ఉన్న సొరకాయ అండి. దీన్ని సగం తీసుకున్నాననమాట నేను. దీన్ని తురుముకుందాము. చాలా లేతగా ఉంది కాబట్టి గింజ కానీ ఏమి లేదండి. ఒకవేళ ముదిరిందనుకోండి గింజను తీసేసుకొని తురుముకోండి. లేతగా ఉండటం వల్ల నేను తోలుతో పాటే తురిమేసాననమాట. తోలు మంచిగా వాష్ చేసుకొని తురుముకున్నామనుకోండి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. చూసారు కదా! ఎక్కడ గింజ కానీ ఏమీ లేదనమాట. మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, ఒక 2 చిన్న అల్లం ముక్కలు వేసుకుందాము. 2 రెబ్బలు కరివేపాకు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. నీళ్ళేమీ వేయకుండాను. చూడండి ఈ విధంగా ఉండేటట్టుగా దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం తీసుకున్న సొరకాయ తురుముని కొలతగా తీసుకుందామండి. ఇక్కడ 2 కప్పులకి కొంచెం తక్కువగా వచ్చిందనమాట. అల్లం పచ్చిమిర్చి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, నానపెట్టిన పచ్చిశనగపప్పు అండి 1 కప్పు, 2 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసి ముందు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చనమాట. మొత్తం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, 1 కప్పు బియ్యం పిండి పడుతుందండి. ముందు కొంచెం వేసుకున్నాము, పక్కన పెట్టుకున్నాం మిగతాది. కానీ మొత్తం పడుతుందనమాట. చెక్ చేసుకుంటా వేసుకుందాము. ఈ మిగతా దాన్ని కూడా వేసేసేసి ఒక పావు కప్పు నీళ్ళైతే పడతాయండి. నీళ్లు పోసుకొని దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాము. మనకి రొట్టె కాల్చుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది. ఈ బియ్యం పిండి రొట్టె చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. చూడండి ఈ విధంగా ఉందనమాట కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం నువ్వుల్ని పైన స్ప్రింకిల్ చేసుకుందామండి. పిండి తీసుకొని ఇలా మీడియం సైజ్‌గా ముద్దల్లాగా చేసుకొని చూడండి ఇలా పలుచగా నొక్కుందాము. మీరు కడాయిలో వచ్చి చెయ్యి కాలిద్దేమో అని డౌట్ అక్కర్లేదండి. అస్సలు కాలదు. మనం కడాయి అంచులకి చెయ్యి టచ్ కానివ్వకుండా పిండి మీద మాత్రమే మనం వేళ్ళని మూవ్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు చక్కగా ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతుందనమాట పిండి. మీకంత డౌట్‌గా ఉందనుకోండి అరిటాకు మీద కానివ్వండి, లేదంటే బటర్ పేపర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా చక్కగా మనం మంచిగా దీన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందామండి. కొంచెం నూనె వేసుకుందాము. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకు కూడా మార్చుకుందామండి. దీన్ని మీరు కావాలంటే ఇంకా చాలా ఎర్రగా క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చనమాట. ఈరోజు నేను కొంచెం సాఫ్ట్‌గానే తీసాననమాట. మరీ మెత్తగా కాదు. కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తీసానండి. ఇలా 2 పక్కల మార్చి మార్చి ఎర్రగా కాల్చి తీసుకుందాం. వేడి వేడిగా తిన్నారనుకోండి చాలా బావుంటుందనమాట. ఆవకాయ పచ్చడితో కొత్త ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నారనుకోండి సూపర్‌గా ఉంటుంది. చూసారు కదా! చక్కగా వేగిపోయింది. నాకెప్పుడు ఇలాంటి రెసిపీ చేసినప్పుడు వచ్చే కామెంట్ ఏంటంటే, ఫస్ట్ టైమ్ అయితే ఓకేనండి. సెకండ్ టైమ్ చెయ్యి కాలకుండా ఎలా వేస్తున్నారని. అందుకని నేను సెకండ్ టైమ్ కూడా వేసి చూపెడుతున్నాను చూడండి. మనం నూనె వేసుకున్న తర్వాత వేళ్ళనొచ్చి మనం పిండి మీద మాత్రమే మూవ్ చేయాలండి.
కడాయికి టచ్ కాకుండా మనం వెళ్ళనొచ్చి మధ్య మధ్యలో నీళ్ళలో తడుపుకుంటూ ఇలా మూసేసుకుంటూ ఉన్నామనుకోండి పిండి మనకి చక్కగా స్ప్రెడ్ అవుతుందనమాట. వేళ్ళు మనకి కడాయికి టచ్ అయిందంటేనే చెయ్యి కాలుతుందండి. పిండి మీద మూసేసామంటే చెయ్యి అస్సలు కాలదు. ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసమే నేను రెండోసారి మళ్ళీ వేసి చూపెట్టానండి. కానీ వేగిన క్లిప్పింగ్ అయితే నేను తీయలేదు. ఇంక అంతటితో నేను ఆపేసాననమాట. అంతేనండి, చక్కగా రెడీ అయిపోయినాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఈ పప్పు వేసుకోవటం వల్ల మనకి వేగి చక్కగా తినేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతా చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.